హాయ్ గైస్ హోప్ యూ డూయింగ్ వెల్. ఈరోజు ఈ సెషన్లో నేను రియాక్ట్ని యూస్ చేసుకొని ఒక పాపప్ అప్లికేషన్ ఎలా బిల్డ్ చేయొచ్చో చెప్తాను. చూడండి, ఈ క్లిక్ హియర్ మీద క్లిక్ ఇవ్వగానే చూడండి మనకి ఇక్కడ పాపప్ వచ్చింది లైక్ హాయ్ హౌ ఆర్ యూ అని. మళ్ళీ దీని మీద క్లిక్ ఇవ్వగానే ఆ పాపప్ వెళ్ళిపోతుంది. అండ్ దెన్ మళ్ళీ క్లిక్ ఇవ్వగానే ఆ పాపప్ వస్తుంది. ఈరోజు ఈ సెషన్లో ఈ పాపప్ అప్లికేషన్ రియాక్ట్ అప్లికేషన్ ఎలా బిల్డ్ చేయాలో చూపిస్తాను. జస్ట్ ఫోకస్ గైస్. నేను నా అప్లికేషన్కి వెళ్తున్నాను. యాప్ డాట్ జేఎస్లోకి వచ్చాను. ఇక్కడ నేనేం చేశానంటే 2 డెవ్ ట్యాగ్స్ తీసుకుందాం. ఓకేనా? డెవ్ డెవ్ ట్యాగ్ తీసుకుందాం. అండ్ దెన్ ఈ డెవ్ ట్యాగ్ తీసుకుందాం. 2 డెవ్ ట్యాగ్స్ తీసుకుందాం. ఇక్కడ నేను బటన్ ఇస్తాను. బియూటీటీ బటన్ ఇస్తాను. లైక్ క్లిక్ హియర్ అని. ఓకేనా? బటన్ ఇస్తాను. చూడండి గైస్, మనం క్లిక్ ఇక్కడ బటన్కి నేను ఆల్రెడీ స్టైలింగ్ ఇచ్చాను. చూడండి, చూపిస్తాను బటన్కి స్టైలింగ్ ఇక్కడ. ఇక్కడ చూడండి గైస్, బటన్కి నేను ఆల్రెడీ స్టైలింగ్ ఇచ్చాను. ప్యాడింగ్, మార్జిన్, బ్యాక్గ్రౌండ్, బోర్డరు అండ్ కలరు, లెటర్ స్పేసింగ్ అండ్ బోర్డర్ రేడియస్. ఇక్కడ నేను బటన్కి స్టైలింగ్ ఇచ్చాను. అందుకే మనకి ఇలా బటన్ వచ్చింది. ఓకేనా? నథింగ్ ఈవెంట్ హ్యాండ్లర్ ఏం లేదు, ఊరికే బటన్ బటన్ వచ్చింది అంతే. అంతే. నేను ఇక్కడ ఇంకొక డెవ్ ట్యాగ్ ఉంది కదా, ఇక్కడ నేను లైక్ H1 ట్యాగ్ ఇస్తాను. లైక్ హాయ్ హౌ ఆర్ యూ. ఓకేనా? చూడండి గైస్, ఇక్కడ నేను H1 ట్యాగ్ ఇచ్చాను. ఓకేనా? ఇప్పుడు దీన్ని క్లిక్ ఇవ్వగానే ఇలా రావట్లేదు. మనకి ఎలా రావాలంటే క్లిక్ ఇవ్వగానే చూడండి హాయ్ హౌ ఆర్ యూ, మళ్ళీ క్లిక్ ఇవ్వగానే ఆ పాపప్ వెళ్ళిపోవాలి. క్లిక్ ఇవ్వగానే మళ్ళీ పాపప్ వస్తుంది. అండ్ క్లిక్ ఇవ్వగానే పాపప్ వెళ్ళిపోతుంది. ఓకేనా? ఇప్పుడు నేను ఇలా సెట్ చేస్తాను. చూడండి, ఏం లేదు గైస్, మీకు రియాక్ట్లో యూజ్ స్టేట్ అనే హుక్ వస్తే చాలు. అండ్ మీకు కండిషనల్ రెండరింగ్ తెలిస్తే సెట్ గైస్. ఫాంట్స్ లైక్ షో, సెట్ షో అండ్ యూజ్ స్టేట్ హుక్. నేను ఫస్ట్ డిఫాల్ట్గా ఫాల్స్ పెడతాను. అండ్ దెన్ ఇప్పుడు నేనేం చేస్తానంటే చూడండి గాయస్, ఇక్కడ నేను ఒక ఫ్లవర్ బ్రాకెట్ తీసుకుంటాను. షో అండ్ సింబల్ అండ్ కాపీ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి గైస్, మనకి ఇప్పుడు క్లిక్ హియర్ అనే హాయ్ అవర్ అనేది కాన్ రావట్లేదు. ఇప్పుడు నేను ట్రూ పెడతాను. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ట్రూ పెడతాను. ఇప్పుడు చూడండి కాన్ వచ్చింది. అండ్ దెన్ మనకు అర్థమైంది. ట్రూ ఉంటే ఎగ్జాక్ట్గా హాయ్ హౌ ఆర్ యూ కాన్ వస్తుంది, కనిపిస్తుంది. ఫాల్స్ ఉంటే కాన్ రాదు. ఇప్పుడు మనం డైనమిక్గా పెడతాం. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆన్ క్లిక్ ఈవెంట్, ఇక్కడ మనం ఆన్ క్లిక్ ఈవెంట్ తీసుకుంటాం. ఆన్ క్లిక్ ఈవెంట్ హ్యాండిల్ క్లిక్. ఓకేనా? హ్యాండిల్ క్లిక్ అని తీసుకుందాం. అండ్ దెన్ ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఫాంట్స్ ఏం చేద్దామంటే ఇప్పుడు మనకు ఆ బటన్ మీద క్లిక్ ఇవ్వగానే పాపప్ రావాలి. అందులో మళ్ళీ ఆ బటన్ మీద క్లిక్ ఇవ్వగానే మళ్ళీ పాపప్ పోవాలి. లైక్ ఎలా అంటే ఆల్రెడీ చూపించాను నా ఇంతకుముందు అప్లికేషను. క్లిక్ ఇవ్వగానే ఇలా వచ్చింది, అది క్లిక్ ఇవ్వగానే వెళ్ళిపోతుంది పాపప్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లైక్ కొంచెం ఓపిక్గా వినండి గైస్, ఏం లేదు, సెట్ షో అని ఉంది కదా, ఇక్కడ మనం జస్ట్ ఈ కండిషనల్ క్లిక్ ఇవ్వగానే అది ట్రూ అవుతుంది, మళ్ళీ క్లిక్ ఇవ్వగానే ఫాల్స్ అవుతుంది, అలా వస్తుంది. ఇప్పుడు చూడండి, క్లిక్ ఇస్తాను, మళ్ళీ హాయ్ హౌ ఆర్ యూ అని నేను క్లిక్ ఇచ్చాను, మళ్ళీ వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఇంకా అప్లికేషన్ కంప్లీట్ అయినట్లే. మనం ఏం చేయాలంటే ఇక్కడ పక్కన రావాలి. లైక్ ఎలాంటి ఇలా క్లిక్ ఇవ్వగానే ఇక్కడ సైడ్ రావాలి కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే లైక్ ఇక్కడ డెవ్ ఉంది కదా, క్లాస్ నేమ్ పాపప్ అని ఇచ్చాను. ఇక్కడ నేను ఇండెక్స్ డాట్ సిఎస్ఎస్లో నేను క్లాస్ నేమ్ తీసుకున్నాను, పాపప్ అని, లైక్ పాప్ అప్ అని. హైట్ 100 VH ఇచ్చాను, డిస్ప్లే గ్రిడ్ ఇచ్చాను, గ్రిడ్ టెంప్లెట్ కాలం 1FR పక్కన రావడానికి ఇచ్చాను. అదే ప్లేస్ ఐటమ్స్ ఇన్ సెంటర్ ఇచ్చాను. ఇప్పుడు చూడండి గైస్, ఎగ్జాక్ట్గా సెంటర్లో ఉంటుంది. ఓకేనా? చూడండి, క్లిక్ చేయగానే చూడండి ఎగ్జాక్ట్గా లైక్ ఇక్కడ ఆల్మోస్ట్ ఒకేలా వర్క్ అవుతుంది. ఇక్కడ నేమ్ క్లిక్ హియర్ అని ఉంది కదా, వీ హ్యావ్ టు రిప్లేస్ ఇట్. మనం రిప్లేస్ చేద్దాం. జస్ట్ ఏ సెకండ్ గైస్, ఇక్కడ క్లిక్ హియర్. ఓకేనా? ఆల్రెడీ పాపప్కి డిస్ప్లే గ్రిడ్ అండ్ గ్రిడ్ టెంప్లెట్ కావాలని ఆల్రెడీ సిఎస్ఎస్ ఇచ్చాను, స్టైలింగ్స్ ఇచ్చాను. చూడండి, పక్కన వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ మనం కలరింగ్ ఇవ్వాలి అంతే, దట్స్ ఇట్. క్లిక్ చేయగానే మనకి హాయ్ హౌ ఆర్ యూ వచ్చింది కదా, ఇక్కడ మనం క్లిక్ చేయగానే హాయ్ హౌ ఆర్ యూ వస్తుంది. బట్ స్టైలింగ్ ఇవ్వాలి. స్టైలింగ్ కూడా ఆల్రెడీ ఇచ్చేసాను గైస్. లైక్ ఎక్కడంటే లైక్ ఇక్కడ డాట్ బటన్ అని ఇంకో క్లాస్ నేమ్ తీసుకున్నాను. లైక్ ఇక్కడ ఈ డెవ్ క్లాస్కి క్లాస్ నేమ్ బటన్ అని ఇక్కడ క్లాస్ నేమ్ తీసుకున్నాను. బటన్ ఇది జనరల్గా
ఈ బటన్ నేమే బటన్. ఇక్కడ నేను క్లాస్ నేమ్ బటన్ తీసుకున్నాను. తీసుకొని లైక్ ఎలా అంటే ప్యాడింగు, మార్జిను, లైక్ బ్యాక్‌గ్రౌండ్ కలరు అండ్ బోర్డరు, కలరు, లెటర్ స్పేసింగు, బోర్డర్ రేడియస్, డిస్‌ప్లే ఫ్లెక్స్ డైరెక్షన్ ఇచ్చాను. ఇప్పుడు చూడండి గైస్ ఆల్మోస్ట్ వచ్చేసింది. ఇది మనం బిల్డ్ చేసిన అప్లికేషన్ గైస్. ఇక్కడ మనకు కొంచెం ఇష్యూ వస్తుంది. మనం రిసాల్వ్ చేద్దాం. జస్ట్ ఏ సెకండ్ గైస్. కొంచెం ఓపికగా వినండి. సెట్ అయితది. ఏం లేదు. ఏం లేదు గైస్. జస్ట్ ఏ సెకండ్. కొంచెం ఓపికగా వినండి. ఈ డెవ్ ట్యాగ్ లైక్ ఎలా అంటే ఈ డెవ్ ట్యాగ్ లైక్ ఈ డెవ్ ట్యాగ్ లోపల ఈ క్లాస్ నేమ్ తీసుకుందాం. మేక్ ఏ కట్, పేస్ట్. ఇప్పుడు చూడండి ఎగ్జాక్ట్‌గా ఇంతకుముందు అప్లికేషన్ ఎలా వర్క్ అయితదో అలా వర్క్ అయితది చూడండి. క్లిక్ హియర్. యెస్ గాట్ ఇట్. క్లిక్ హియర్ గాట్ ఇట్. ఇక్కడ చూడండి క్లిక్ హియర్ గాట్ ఇట్. ఇక్కడ ఏం లేదు గైస్. నేను హెచ్1 ట్యాగ్ ఇచ్చాను. దట్స్ ఇట్ అంతే ఏం లేదు. ఇక్కడ నేను హెచ్1 ట్యాగ్ ఇవ్వటమే అంతే ఏం లేదు. మీకు మీకు ఏం ఇష్యూ ఏం లేదు. జస్ట్ మీకు కాపీ కంట్రోల్ వి. ఇప్పుడు చూడండి గైస్ ఎగ్జాక్ట్‌గా వర్క్ అయితది. చూడండి. జస్ట్ సెకండ్. వేరే సింబల్ వచ్చింది. ఓకే. ఓకే. గాట్ ఇట్. చూడండి గైస్. గాట్ ఇట్. మనకి పాపప్ సింబల్ సెటప్ చేసాం గైస్ ఈ సెషన్‌లో. ఓకేనా? ఓకేనా గైస్? దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ మై వీడియో. Please subscribe my channel guys.